హాయ్ అండి. మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ రోజున ఎందుకు ఈరోజు ఇది ఇలాగా వీడియోలు చేస్తూ ఉంది అని అనుకుంటున్నారా? ఇంత యాబ్రాస్ మొహంతో, జిడ్డు మొహంతో, ఆ, దరిద్రమైన మొహంతో ఉంది ఎందుకు అని అనుకుంటున్నారా? కర్మ అండి, కర్మ. ఏం చేస్తాము? నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇలా క్రిస్మస్ రోజున షాపింగ్ చేయకుండా ఇంత యాబ్రస్ మొహం వేసుకుని ఇలా ఉండడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎందుకంటారా? న్యూజిలాండ్లో షాప్స్ అన్నీ 4 o'clock 5 o'clock క్లోజ్ అయిపోతాయండి. నేనేమో డ్యూటీ చేసుకుని వచ్చేటప్పటికి 6 అవుతుంది. మార్నింగ్ 7 to 6 టైం అంతా అక్కడే అయిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఎక్కడ అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఆ కారణం వల్ల నేను షాపింగ్ చేయలేకపోయాను. మీకు విషయం తెలుసా? ఈవెన్ నా షాంపూస్ కూడా అయిపోయాయి. షాంపూస్ కూడా నేను కొనలేదు. అంటే ఎంత దరిద్రంగా ఉన్నానో చూడండి. నిజంగా ప్రపంచంలో ఉన్న దరిద్రమంతా నా దగ్గరే ఉందని అనిపించింది ఈరోజు నాకు. అంత ఏమంటారు, అంతలాగా ఉంది. పోనీ ఇక్కడ మాట్లాడి నాదుడే ఉండడు, పలకరించి నాదుడే ఉండడు. ఇక్కడ అందరూ అనుకుంటారు బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో అని. ఏమీ ఉండరు ఫ్రెండ్స్. ఫోన్ చేసి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, ఫోన్ చేసి క్రిస్మస్కి రండి మీరు అంటే, అయ్యో రాలేము, మాకు చాలా బిజీగా ఉన్నాము, మేము ఇక్కడ వెళ్తాం. ఓకే, వాళ్ళు చేసేది ఏమి ఉండదు. అట్లీస్ట్ అదే ఇండియాలో ఉన్నప్పుడు, మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు నేనే స్పెషల్గా వెళ్ళి అందరికీ కేకులు ఫ్రూట్స్ అన్నీ ఇచ్చి వచ్చేదాన్ని. వాళ్ళు మాకు ఇంకా అన్నీ పంపిస్తూ ఉన్నారు. పొద్దున్నే లేవగానే 7 గంటల నుంచి 10 గంటల వరకు ఇదే పని. వాళ్ళు తీసుకురావడం మేము ఇవ్వడం, వాళ్ళు తీసుకురావడం మేము ఇవ్వడం, అలాగా ఉండేది. ఇక్కడ పిలిచినా కూడా వచ్చేవాళ్ళే లేరు. అంత దారుణంగా అన్నీ క్లోజులు తెలుసా. నిజంగా నేను చూసుకోలేను, షాంపూస్ అన్నీ అయిపోయాయి అని. ఈరోజు వెళ్దాం కదా, నా మీద నేను కేర్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ డ్రెస్ కొనలేకపోతే మంచిగా అన్నీ చేసుకొని మంచిగా అభ్యంగ స్నానం చేద్దాం అనుకున్నాను. అది కూడా లేదు. ఈరోజు చేసుకొని మంచిగా డ్రెస్ లేకపోయినా మంచిగా ఏదో ఒక డ్రెస్ రెడీ అయ్యి అటు ఇటు తిరుగుదాం అనుకున్నా. అది కూడా లేదు. యాబ్రాస్ లాగా ఇలాగ సోఫాలో కూర్చుని జిడ్డు మొహంతో ఇలాగా ఉన్నాను. నమ్ముతారా మీరు? అదండి, ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ జీవితాలు ఇలా ఉంటాయి. అన్ని షాప్స్ క్లోజ్. మళ్ళీ సాటర్డే సండే ఓపెన్ చేస్తారంట. అప్పటి వరకు ఇలానే ఉండాలి. ఏం చేస్తాం? అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు వచ్చానురా బాబు ఇక్కడికి అని. ఆ టైంలో లేదు ఏదో ఒకటి సాధించాలి అని. వచ్చిన తర్వాత చూస్తే అర్థమైంది. ఇప్పుడు నాకు పొద్దున్నుంచి ఒక పద్యం గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? మీ అందరికీ అది తెలుసు. తెలుగు పద్యం. మేడిపండు చూడు మేలిమైండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును అని పద్యం ఉంది కదా. ఆ పద్యం గుర్తొస్తుంది. అలా ఉంటుందండి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళ జీవితాలు. సో ఎనీవే, ఈ క్రిస్మస్ మీ అందరికీ మీ జీవితాల్లో మంచి వెలుగుని, మంచి ప్రకాశవంతమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్.